అక్రమ సంబంధం అనే ఒక చిన్న పుకారు చుట్టూ అలుకున్న హాస్యం, ఉత్కంఠ, పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసే, తీర్పు చెప్పే మనస్తత్వం ఉన్న ఊరి జనాలను, వాళ్ళు ఆ పుకారును నిజం చేయడానికి వేసిన ఫన్నీ ప్లాన్లను చూడాలంటే జియో హాట్‌స్టార్‌లో నవంబర్ 14 నుండి తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న సినిమానే అవిహితం. ఈ అవిహితం సినిమా కథ విషయానికి వస్తే, ఈ కథ మొత్తం కేరళలోని ఒక చిన్న గ్రామంలో ఒక అక్రమ సంబంధం గురించి పుట్టిన పుకారు చుట్టూ తిరుగుతుంది. ఉన్నిరాజ ఒక ఉద్యోగం లేని యువకుడు. ప్రతిరోజులాగే ఒక సాయంత్రం ఊర్లో తిరుగుతుంటాడు. ఆ సమయంలో ఒక మగ వ్యక్తి, ఒక ఆడ వ్యక్తి రాత్రిపూట రహస్యంగా కలుసుకోవడాన్ని అతను అనుకోకుండా చూస్తాడు. అయితే ఇతనికి ఆ ఇద్దరిలో మగ వ్యక్తి ముఖం మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. ఉనిరాజుకు వెంటనే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానం వస్తుంది. తీరికగా ఉండే బుర్రతో ఆలోచించి అతను ఆ విషయాన్ని ఊర్లోని మిగతా కొద్దిమంది స్నేహితులతో, ఇతర పెద్దలతో పంచుకుంటాడు. ఇక అంతే, ఆ పుకారు గ్రామంలో అగ్నిలా వ్యాపిస్తుంది. ఊర్లోని కొంతమంది తీర్పు చెప్పే స్వభావం ఉన్న పెద్దలు మరియు యువకులు ఈ విషయాన్ని తమ సొంత వారితో పంచుకుంటారు. ఎవరో ఇద్దరు వ్యక్తులు రహస్యంగా కలుసుకుంటే తమకేంటని వదిలేయకుండా వారిని ఎలాగైనా రెడీ హ్యాండెడ్గా పట్టుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ జంటను పట్టుకోవడానికి ఈ ఊరి జనం ఒక వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు. ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. వారు రక్షణ గోడలు కడతారు, టార్చ్ లైట్లు సిద్ధం చేస్తారు. ఎవరూ పట్టుకున్న విధంగా ఏకంగా ఊర్లోనే నీటి ట్యాంకుపై తాత్కాలిక వాచ్ టవర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇది ఒక మిలిటరీ ఆపరేషన్ మాదిరిగా ప్రతి వివరంతో ప్లాన్ చేస్తారు. చివరికి ఆ జంట ఎవరో బయటపడినప్పుడు వారి గురించి సమాజం ఎలా స్పందించింది అనేదే కథకు ముగింపునిస్తుంది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: కథాబలం. పెద్ద స్టార్లు లేకపోయినా ఒక చిన్న పుకారుని తీసుకొని దాన్ని ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా సినిమాగా మలిచే స్క్రిప్టు బలం చాలా ఎక్కువ. పాత్రల సహజత్వం. పాత్రలన్నీ మన చుట్టూ ఉండే మనుషులాగే చాలా సహజంగా, అతి లేకుండా ఉంటాయి. ప్రతి పాత్ర ఒక ప్రత్యేక గుర్తింపు ఉండడం వల్ల సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. బ్లాక్ కామెడీ మరియు హాస్యం. పుకార్లు నమ్మే మరియు పక్క వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసే స్వభావాన్ని విమర్శిస్తూనే దాన్ని నవ్వు తెప్పించే విధంగా చూపించడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. దర్శకత్వం. దర్శకుడు శంతనా హెగ్డే తన సొంత ప్రాంతమైన కన్హర్ఘట్ నేపథ్యాన్ని ఉపయోగించుకొని ప్రాంతీయతను అద్భుతంగా పండించారు. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్: నెమ్మదైన కథనం. కథాంశం చాలా సింపుల్గా ఉండడం వల్ల కొన్ని చోట్ల సినిమా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించవచ్చు. పుకారు ఊహించదగిన ట్విస్ట్. సినిమాలోని అక్రమ సంబంధంలో ఉన్న రెండో వ్యక్తి గుర్తింపు ప్రధాన సస్పెన్స్గా ఉన్నప్పటికీ కొందరికి ఆ ట్విస్ట్ కొంచెం ఊహించదగినదిగా అనిపించవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా అనేది కేవలం పుకారు గురించి కాదు, ఆ పుకారుని తీర్పు చెప్పే మనస్తత్వం ఉన్న మనుషులు ఎలా స్వీకరిస్తారు, దాని చుట్టూ ఎంత అతి చేస్తారు అనే దానిపై చేసిన ఒక హాస్య విమర్శ. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే ఈ సినిమా కొరకు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.